భరద్వాజ గారు, దేవర విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దేవర రిలీజ్ డేట్ విషయంలోనూ, అలానే దేవరలో ఎన్టీఆర్ చేసే పాత్రలు 2 పాత్రలు ఉంటాయని కొంతమంది, 3 పాత్రలు ఉంటాయని కొంతమంది, రిలీజ్ డేట్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది దేవర సంబంధించి? అక్టోబర్లో వేద్దాం అనేది వీళ్ళ ప్రోగ్రామ్, దసరాకి. అక్టోబర్ 10 దసరా టైంలో. అంటే జనరల్గా సీజన్ లేకుండా సినిమా వేయటం అనేది మన వాళ్ళు అవాయిడ్ చేస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఓకే. అంటే సీజన్తో సంబంధం లేకుండా సినిమా వేయట్లేదు. సమ్మరు, లేకపోతే దసరా, లేకపోతే సంక్రాంతి. సంక్రాంతి మేజర్ షెడ్యూల్. సంక్రాంతి తప్పితే దసరాకి వెళ్తున్నారు, లేకపోతే సమ్మర్కి వెళ్తున్నారు. ఓకే. ఈ సీజన్తో సంబంధం లేకుండా సినిమాలు వేసే సాహసం చేయట్లేదు. గతంలో జరిగేవి ఇలాగా, కానీ ఇప్పుడు మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్గా పెడుతున్నారు. దీంతో పాటు ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని చోట్ల చూసుకుని డేట్ అనౌన్స్ చేసుకోవాలి వాళ్ళు. ఒక ప్రచారం ఏంటంటే, పుష్ప గనక డిలే అయితే, పుష్ప వాళ్ళు ఆగస్టు 15 అనుకుంటున్నారు. అవును, అనుకున్నారు. అధికారికంగా కూడా మాట బయటకు వచ్చేసింది. ప్రకటన పోస్టరు ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ టైం ఉంది కాబట్టి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఒకవేళ పుష్ప లేకపోతే ఆ ప్లేస్లోకి ఇది ముందే వచ్చి అడ్వాన్స్గా వచ్చేసి బాక్స్ ఆఫీసును కొల్లగొట్టేయాలి అనేటువంటి ఒక వాక్యూమ్ ఉంది అని. అంటే పెద్ద సినిమాలు ఏవి లేవు ఈ టైంలో. దాదాపుగా చిన్న సినిమాలు ఉన్నాయి తెలుగు మార్కెట్ వరకు. బయట మార్కెట్లో కూడా మేజర్గా హిందీ బెల్ట్. హిందీ బెల్ట్లో కూడా ఈ టైంలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు పెద్దవేం లేవు. అందుకని పుష్పకి ఆ స్పేస్ వదిలేస్తున్నారు కాబట్టి వీళ్ళు దసరాకి వెళ్ళారు. ఒకవేళ పుష్ప వేకేట్ చేస్తే, అక్కడ లేకపోతే, అప్పుడు ముందే వచ్చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. కానీ దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం డెఫినెట్గా చేయరని నేను అనుకుంటున్నాను. ఓకే. అక్టోబర్ 10 వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేటు. దసరాకి ఫిక్స్ అయి ఉన్నారు. దాని మీదే ప్రధానంగా కేంద్రీకరణ జరుగుతుంది. ఇది రెండోది, సినిమాకి సంబంధించిన పనులు చాలా ఉంటాయి. ఇది హడావిడిగా చేసి రిలీజ్ చేయాలనే ప్రయత్నం డెఫినెట్గా చేయరు. పెద్ద బడ్జెట్ సినిమా, 2 పార్ట్లు ఉన్నాయి, మళ్ళీ 2 పార్ట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైం తీసుకునే చేస్తారు తప్ప ముందు రిలీజ్ చేసే ప్రయత్నం డెఫినెట్గా ఉండదు. ఓకే. పుష్ప ఉన్నా లేకపోయినా ఒకటి అది ఆ వ్యవహారం అయితే, రెండోది క్యారెక్టర్లకు సంబంధించి మనకి ముందున్నటువంటి ఇంప్రెషన్ అయితే 2 క్యారెక్టర్లు ఉన్నాయని. డ్యూయల్ రోల్ ఉంది అని. డ్యూయల్ రోలు ఒకటి పాత చరిత్ర చెప్పటము, రెండోది ఇప్పుడు ఏం చేయాలి అనేది చెప్పటం. ఈ 2 క్యారెక్టర్ల మధ్య వేరియేషను నడుస్తుంది. రెండోది, 2 ఒకే టైంలో ఉంటాయా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఫ్లాష్ బ్యాక్లో ఆ క్యారెక్టర్ వస్తుందా అనేది ఒక చర్చ నడుస్తోంది. కానీ 2 పాత్రల మీద ఉంది, కానీ 3 పాత్రలు అనే మాట కూడా వినిపిస్తోంది. అది కొత్తగా వినిపిస్తుంది ఏంటో, కొత్తగా వినిపిస్తోంది. అయితే 3 క్యారెక్టర్లు చేసిన చరిత్ర ఎన్టీఆర్కు ఉంది. అవును, ఆల్రెడీ జైలవకుశలో చేశాడు 3 క్యారెక్టర్లు. డ్యూయల్ రోల్ కూడా చేశాడు గతంలో అదుర్సు ఈ సినిమాల్లో. ఆ వేరియేషన్స్ కూడా బాగానే పలికించాడు ఆయన. పలికించాడు. హిట్లైన్ కూడా హిట్లైనాయి. 3 క్యారెక్టర్లు చేసిన జైలవకుశలో కూడా 3 క్యారెక్టర్ల మధ్య వేరియేషన్ నడిపాడు. అదుర్స్లో టోటల్ డిఫరెంట్గా కనిపించారు 2 క్యారెక్టర్లు. అసలు ఒకదానికొకటి ఏమాత్రము పోలిక లేని పద్ధతిలో నడిపారు. అందులో డైరెక్టర్ కంట్రిబ్యూషన్ కంటే కూడా నటుడిగా ఎన్టీఆర్ కంట్రిబ్యూషన్ చాలా మేజర్ అదుర్స్ వరకు. కాబట్టి ఆయన డెఫినెట్గా క్యారెక్టర్లో భిన్నంగా కనిపించటం అనేది చేయగలడు. నటుడిగా అతనేంటో ప్రూవ్ అయిపోయింది మార్కెట్కి, ఆడియన్స్కి కూడా తెలుసు ఏ లెవెల్కి వెళ్తాడు అనేది. కాబట్టి 3 వేషాలు వేసినప్పటికీ ఆ వేరియేషన్లో తేడా ఏమి రాదు. కానీ 2 క్యారెక్టర్లు అయితే గ్యారంటీగా ఉంటాయి. 3 అనే మాట కూడా అనుమానమే. 3 పాత్రలు ఉండే అవకాశం లేదు. 2 క్యారెక్టర్లు 2 జనరేషన్ల మధ్య జరిగేటువంటి కథగా దాన్ని నడిపే ప్రయత్నం జరుగుతుంది. రెండోది, తను తీసుకున్నటువంటి ప్రాబ్లం వెట్లాండ్ ఇష్యూ కాబట్టి గతంలో ఎలా ఉండేది, ప్రజెంట్ ఎలా ఉంది, కబ్జాలు ఎలా జరుగుతున్నాయి, ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయి, ప్రజలు ఎలా నిర్వాసితులు అవుతున్నారు, ప్రభుత్వాల ల్యాప్సెస్ ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఈ కంపారిటివ్ స్టడీ కొంత చేసే ప్రయత్నం జరుగుతుంది ఆ సినిమాలో. ఇప్పుడు ఆల్రెడీ తీర ప్రాంతం మొత్తం కబ్జాకి గురవుతోంది అనేటువంటి వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రమేయంతోనే జరుగుతున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి సినిమాలో
95కు ముందు ప్రపంచం ఎలా ఉంది, 95 తర్వాత ప్రపంచం ఎలా ఉంది అనేది చెప్పాల్సి వస్తుంది. ఓకే. లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాతే మనకి ఈ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనే ప్రోగ్రాం మొదలైంది. అందుకని పాత చరిత్ర ఎలా ఉంది, లైసెన్స్ రాజు అంటున్నారు కానీ గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనే కంపారిజన్ తీసుకొచ్చి 2 జనరేషన్ల మధ్య కథ నడిపే ప్రయత్నం అయితే చేస్తాడు ఆయన. 3వ క్యారెక్టర్ అనేది బయటకు వినిపిస్తున్న మాటే తప్ప సీరియస్గా సినిమాలో ఉంటుందని అనుకోలేము. ఓకే. సినిమా కంటెంట్కి సంబంధించి అది సీరియస్ సినిమానే, కంటెంట్ వైజ్ చాలా సీరియస్ టాపిక్కే తీసుకున్నాడు ఆయన కొరటాల శివ. దాన్ని ఎలా డీల్ చేస్తాడు, ఎలా కంక్లూడ్ చేస్తాడు, ఏం చెప్తాడు, ఏం సందేశం ఇస్తాడు ఆ సినిమా నుంచి అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఆయన డీల్ చేస్తున్నది అయితే చాలా సీరియస్ విషయం, చాలా సీరియస్ విషయం. చాలా గందరగోళాలు ఉన్నటువంటి ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు ఆయన. ప్రపంచవ్యాప్త సమస్య అది. ఇది కేవలం ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాగా కూడా చేయక్కర్లేదు, వరల్డ్ మార్కెట్ కూడా ఏం చేయదగ్గ కంటెంట్ ఉంది దానిలో. అంటే నిర్వాసితుల వ్యవహారమే అయి ఉంటే కథలో నిర్వాసితుల తరపున మాట్లాడే మనిషి, అలాగే జాలర్ల తరపున మాట్లాడే మనిషి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల క్రిమినల్ ఏరియా గురించి కూడా ఒక డిస్కషన్ ఉండబోతోందని చెప్పాడు ఆయన ట్రైలర్లో. ఆ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి టీజరా గ్లిమ్స్, ఆ గ్లిమ్సెస్లో కూడా ఈ నౌకల మీద జరిగే దాడులు, అవును, దానికి సంబంధించిన షార్ట్స్ కొన్ని పెట్టాడు. అంటే స్మగ్లింగ్ యాక్టివిటీలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి పోలీసులు దాడులు చేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్ళకి పంపటం, ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. అవును. తీర ప్రాంత భూముల్లో ఉండేటువంటి మూలవాసులు వాళ్ళు పడే ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురావడానికి ఒక నాయకుడు కథ అది ప్రధానంగా. దీనిలో ప్రభుత్వం మీద దాడి ఉంటుంది, చాలా సీరియస్ టాపిక్ ఇది, రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరినీ బయటకు గెంటేసే ప్రయత్నం చేస్తోంది తీర ప్రాంతం నుంచి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది చేశాడు, వ్యాంపిక్ అనేటువంటి ప్రోగ్రాంతో అది ఆగింది. ఇప్పుడు అదే ప్రోగ్రాంని ఇంకో పద్ధతిలో జగన్ గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీనిలో. ఇంత సీరియస్ టాపిక్ని ఈయన ఎలా డీల్ చేసి ఎలా చెప్పబోతాడు, ఏం చెప్పబోతాడు, ఫైనల్గా మార్కెట్ ఎకానమీకి అనుకూలంగా సినిమా చేస్తున్నాడా, వ్యతిరేకంగా సినిమా తీస్తున్నాడా, ఇలా 100 ప్రశ్నలు ఉన్నాయి దాని చుట్టూ. ఎలా తీయబోతున్నాడు అనేది అయితే క్యూరియాసిటీతో ఉన్నటువంటి అంశమే. రెండోది ఎన్టీఆర్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్. ఎన్టీఆర్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా పవర్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన డైలాగ్ కూడా పెట్టాడు. అంటే నెత్తురు, ఇప్పటిదాకా చేపలు అవి చూసుంటుంది, సముద్రం అంటే చేపలు అనుకుంటారు కానీ నెత్తురు కత్తులు కూడా తెలుసు, నెత్తుటి సముద్రం అనే పద్ధతిలో ఎర్ర సముద్రం అనే మాట వాడాడు. అంటే వైలెన్స్ డోసేజ్ కూడా బీభత్సంగా ఉండబోతోంది. పాన్ ఇండియా లెవెల్ సినిమా అనగానే వైలెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఫార్ములాలో భాగం అయిపోయింది. ఆ వైలెన్స్ విత్ రీజన్ అయితే కనుక సినిమాకి హెల్ప్ అవుతుంది. వైలెన్స్ సినిమాతో సంబంధం లేకుండా నడిస్తే ఒక సపరేట్ ట్రాక్గా దాని మీద సీరియస్ క్రిటిసిజమే వస్తుంది. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నడపాలి కథ. ఆయన అసిధారా వ్రతం అంటే కత్తి మీద సాము చేస్తున్నాడు ఒక రకంగా కొరటాల శివ. దీంతో తిరిగి ఆచార్యతో పోగొట్టుకున్న పరువుని దక్కించుకునేటువంటి ప్రయత్నంగా చేస్తున్నాడు. ఇది దీనికి ఒక సెంటిమెంటల్ టచ్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆయన మీద ఇంకో బాధ్యత ఉంది. RRR సినిమాలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ని మించి ఇది ఉండాలి. మించి ఉంటే తప్ప మార్కెట్ యాక్సెప్ట్ చేయదు. అందుకని ఆ ప్రెజర్ కూడా ఉంది అతని మీద. ఈ ఒత్తిడిలో నుంచి డిజైన్ చేసినటువంటి సినిమా అది. అందుకనే ఎన్టీఆర్ కూడా ఎక్కడ ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా చాలా సైలెంట్గా సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం ఎక్కడ మాట్లాడకూడదని చాలా గుంభనగా ఉన్నాడు ఆయన కూడా. ఎవరు ఎన్ని విధాలుగా కవ్వింపు చర్యలకు దిగినా మాట్లాడలేదు. ఈ 2-3 చర్చ రిలీజ్ ఉంటుందా లేదా రకరకాల పద్ధతుల్లో న్యూస్లో ఉండటం అనేది జరుగుతోంది కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ కావట్లేదు. కొరటాల శివ ఓపెన్ కావడం లేదు, ఆయన ఓపెన్ కావట్లేదు. చాలా గుంభనగా వ్యవహరిస్తున్నారు. ఈ గుంభనగా వ్యవహరించడం కూడా వ్యూహాత్మకమే. చూడాలి దేవర ఏ ఇంపాక్ట్ వేస్తుంది. నా ఉద్దేశంలో అయితే 2 క్యారెక్టర్లు గ్యారంటీగా ఉంటాయి.
డ్యూయల్ రోల్ సినిమా అది. అలాగే రిలీజ్ కూడా దసరాకే పెడతాడు ఆయన. దసరా అనేది బెటర్ అవుతుంది కంపారిటివ్ ఆగస్టుతో పోలిస్తే. అంటే హాలిడేస్ కౌంట్ చేస్తారు వీళ్ళు. హాలిడేస్ ఆగస్టులో కంటే కూడా అక్టోబర్లో ఉండే హాలిడేస్ కౌంట్ ఎక్కువ. ఓకే. రెండోది వీళ్ళు పెద్ద మార్కెట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హిందీ మార్కెట్లో కూడా దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. పుష్ప రిలీజ్తో దీన్ని లింక్ చేసే అవకాశం అయితే లేదు.